నాగుల్పల్పాడు మండలం అమ్మనప్రోలు గ్రామంలో కనపర్తి ఎత్తిపోతల పథకం నీరు విడుదల కార్యక్రమాన్ని ప్రారంభించిన సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యుడు గౌరవనీయులు శ్రీ బిఎన్ విజయ్ కుమార్ మరియు మండలం మాజీ ఎంపీపీ ముప్పవరపు వీరవయ్య చౌదరి, మండల పార్టీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్, సీనియర్ నాయకుడు దివి పున్నారావు, కనపర్తి ఎత్తిపోతల పథకం అధ్యక్షుడు ఈదర వెంకట కృష్ణారావు నాని మరియు మండల వ్యవసాయ అధికారి వెంకట్రావు, ఎత్తిపోతల పాలకులు, సభ్యులు మరియు మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోనే మరి అటువంటిది మరి ఆ ప్యానల్ బోర్డులు పోయి ఇప్పుడు డైరెక్ట్ తీసుకేసుకునే రోజుల్లో, బటన్ నొక్కే రోజుల్లో ఆపరేషన్ కూడా చాలా కష్టమైంది. స్పేస్ దొరకటం లేదు సార్. దృష్టికి తీసుకెళ్ళి, అంటే ఇప్పుడే కాబట్టి ప్రభుత్వం ఏర్పడింది, ఇంకా 3 నెలలే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రంగా ఉంది. అందువల్ల కొద్ది టైం పట్టింది. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మన కోసం ఆయన ప్రయత్నం ఆయన చేస్తారు. కాకపోతే కొద్ది టైం అయితే తీసుకునింది. ఇప్పుడు ఇంకా ఏదో గ్రావెల్ మొన్న మనోళ్ళు ఒక 4 కిలోమీటర్లు ఆల్రెడీ తోడులు వేసి కాలువ కట్టలు బాగు చేసినట్టున్నారు. మిగతావి కూడా బాగు చేయడానికి ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు మనకి సహకరిస్తారనుకుంటున్నాను. అదేవిధంగా కాలంలో కూడా ఈ సంవత్సరం నీళ్లు, ఇప్పుడు ఎమ్మెల్యే గారికి అదే చెప్తున్నా సార్, రేపు గుళ్ళకమ్మ గేట్లు బిగించిన తర్వాత, ఇప్పుడంటే బాగా వర్షాలు పడ్డాయి, ఫ్లడ్ వస్తూ ఉంది కాబట్టి నీళ్ళు వస్తూ ఉన్నాయి. రేపు గేట్లు మళ్ళీ క్లోజ్ అయిన తర్వాత లెఫ్ట్ రైట్ కెనాల్స్కి నీళ్లు వదిలిన తర్వాత మనకు ఎలిగేషన్ లేదు సార్. అసలు వీటన్నిటికంటే మాకు ముఖ్యమైనది, మా కోసం మీరు ఫైట్ చేయాల్సిన విషయం ఒకటి ఉంది. అది ఏంటంటే, మా రైతుల్లో అవగాహన చాలా తక్కువ ఉంది ఈ కాలువ గురించి. లాస్ట్ టైం జిల్లా పరిషత్లో ఇదే అంశాన్ని నేను లేవనెత్తా. కాకపోతే ఆ రోజున్న పరిస్థితులు, జిల్లా పరిషత్లో ఉన్న పరిస్థితులు కానీ, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న దీనివల్ల కానీ మనం సాధించలేకపోయాం. అది
బాగుపడి మనందరికీ తెలుసు. ఈ ఎత్తిపోతల పథకము ఒక విధంగా చెప్పాలంటే మన రాష్ట్రంలోనే ఒక మంచిగా పనిచేసిన స్కీమ్ ఇది ఒకటి. దాని తర్వాత పోయినసారి నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు కూడా అనేక రిపేర్లకు కూడా ఇక్కడ చేశాం, దగ్గర 60 లక్షలు అని నాకు గుర్తు. ఈ స్కీము ఎందుకంటే ఇంతమంది రైతులు ఆధారపడి ఉన్నారు, అదేవిధంగా ఈ స్కీమ్ అందరు కలిసి బాగానే చేస్తున్నారు కాబట్టి మా వంతు ఈ స్కీమ్కి ఈ రైతులకి కృషి మేము చేయగలిగిందని ఖచ్చితంగా చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ఇందాక కొన్ని విషయాలు చెప్పారు. ఏంటిదంటే గ్రావెల్ రోడ్డు 4 కిలోమీటర్లు వేసారు, ఇంకొక 7 కిలోమీటర్లు ఉందని. అవన్నీ మాట్లాడుకొని ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా ఈ ఓల్డ్ ఎలక్ట్రిక్ ప్యానెల్స్ ఇవన్నీ ఉన్నాయి, అవి కూడా ఎలా చేయాలో ఆలోచించుకొని పై అధికారుల దృష్టికి తీసుకొని వెళ్ళి ఎంత త్వరగా మేము చేయగలమో ఖచ్చితంగా చేసి పెట్టామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏ స్కీమ్ వచ్చినా కానీ ఎత్తిపోతల గవర్నమెంట్ ద్వారా ఏదైనా రిపేర్ స్కీమ్ కానీ మోడర్నైజేషన్ స్కీమ్ కానీ ఏ ఫండ్స్ అన్నా మన చేయగలిగింది ఫస్ట్ ఈ స్కీమ్కి ఇచ్చి తర్వాత మిగతా చూసుకుంటామని కూడా సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం.